నమస్తే తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను పావని. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వైన్స్, బార్లు, కళ్ళు దుకాణాలు బంద్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో ఈ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ పోలింగ్ ముగిసే వరకు కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అటు ఫలితాలు వెల్లడయ్యే 13వ తేదీ కూడా బంద్ పాటించనున్నారు. ఈ నెల 11వ తేదీ ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. వాళ్ళ మాటలు చూస్తుంటే డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నట్లే ఉంది. దీనిపై మా నార్కోటిక్ టీమ్ కు చెప్పాల్సి వస్తుందేమో. హోప్ లో లేనివాడే అలాంటి మాటలు మాట్లాడతాడు. సమాజం పట్ల బాధ్యత పెద్దగా చదువుకున్నవాడు మాట్లాడే మాటలేనా అని ధ్వజమెత్తారు. వాళ్ళది గంజాయి బ్యాచ్ అని అలాంటి వారి గురించి మాట్లాడదలుచుకోలేదని సీఎం సెటైర్ వేశారు. రామచంద్రపురం మండలం తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం 10వ తరగతి విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని